యుగచక్రం తిరిగింది. ఇది కలియుగం అంతమయ్యే సమయం. భూమి పాపభారంతో కృంగిపోతోంది. నదులు ఎండిపోయాయి. గాలి విషపూరితమైంది. మనుషులలో దయ, కరుణ నశించి క్రూరత్వం రాజ్యమేలుతోంది. భూమాత గోమాత రూపంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ బ్రహ్మదేవుని వేడుకుంటుంది. కలిపురుషుడు తన దుష్ట శక్తులతో ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. దేవతలంతా వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువును శరణు కోరారు. అప్పుడు విష్ణువు, భయపడకండి, శంభల గ్రామంలో నేను అవతరిస్తాను అని మాట ఇస్తాడు. ఆ శుభ ఘడియ కోసం లోకం ఎదురుచూస్తోంది. హిమాలయాల పాదాల వద్ద ఎవరూ చూడని శంభల అనే పవిత్ర గ్రామం ఉంది. అక్కడ విష్ణుయసుడు అనే బ్రాహ్మణుడు, సుమతిదేవి నివసిస్తున్నారు. వారి గర్భాన వైశాఖ శుక్ల ద్వాదశి నాడు దివ్య తేజస్సుతో బాలుడు జన్మించాడు. ఆ బాలుడే కల్కి. పాపాన్ని కడిగేవాడు. కల్కి చిన్నతనంలో అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించాడు. ఆయనా, నీ విద్య ఇప్పుడు ప్రారంభమవుతుంది. ముందుకు సాగి జ్ఞానాన్ని పొంది ధర్మ మార్గాన్ని అనుసరించు. విజయుడవు కమ్ము. గురువు కోసం అన్వేషిస్తూ కల్కి మహేంద్రగిరి పర్వతాలకు బయలుదేరాడు. అక్కడ యుగయుగాలుగా తపస్సు చేస్తున్న చిరంజీవి పరశురాముడిని కలుసుకున్నాడు. పరశురాముడు కల్కికి సకల యుద్ధ విద్యలను, అస్త్రశస్త్ర రహస్యాలను బోధించాడు. గురువు ఆజ్ఞ మేరకు దివ్యాయుధాల కోసం కల్కి పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఓం నమః శివాయ. భోళాశంకరుడు ప్రత్యక్షమై కల్కికి కావలసిన వరాలను ఇచ్చాడు. గరుత్మంతుని అంశతో పుట్టిన దేవదత్తం అనే శ్వేతాశ్వం కల్కికి వాహనంగా మారింది. నక్షత్రాల కాంతితో మెరిసే ఖడ్గం అధర్మాన్ని చీల్చడానికి సిద్ధమైంది. కల్కి పిలుపు మేరకు అశ్వత్థామ, కృపాచార్యుడు, వ్యాసుడు వంటి చిరంజీవులు అక్కడకు చేరారు. రాముని భక్తుడైన ఆంజనేయుడు తన ప్రభువును కల్కి రూపంలో చూసి పులకించిపోయాడు. సింహళ దేశానికి వెళ్లి లక్ష్మీ స్వరూపమైన పద్మావతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఇక ధర్మస్థాపన సమయం ఆసన్నమైంది. కల్కి యుద్ధానికి శంఖం పూరించాడు. మరు కల్కి మహారాజ్ దేవపి సైన్యంతో కలిమి కాళీ ప్రాంతాల వైపు కదిలారు. భీకరమైన యుద్ధం మొదలైంది. చిరంజీవులు తమ శక్తులతో శత్రువులను ఊచ కోత కోస్తున్నారు. కల్కి ఖడ్గం గాలిలో మెరుస్తుంటే శత్రువులు ఆ కాంతికి మాడి మసైపోతున్నారు. కలి యొక్క సేనాపతులు అయిన కోక మరియు వికోకలను కల్కి సంహరించాడు. చివరగా కలిపురుషుడు స్వయంగా యుద్ధానికి దిగాడు. కల్కి తన విశ్వరూపాన్ని చూపించాడు. కలిని చంపాడు మరియు కలియుగాన్ని అంతం చేశాడు. ఆ యుద్ధాగ్నిలో పాపం కాలిపోయింది. వర్షం కురిసి భూమిని చల్లబరిచింది. చీకటి విడిచిపోయింది. సూర్యుడు కొత్త కాంతితో ఉదయించాడు. మనుషుల మనసుల్లో మళ్ళీ సత్యం, ధర్మం, శాంతి. కల్కి చక్రవర్తిగా లోకాన్ని 1000 సంవత్సరాలు పాలించాడు. తన అవతార లక్ష్యం పూర్తయ్యాక కల్కి తిరిగి వైకుంఠానికి పయనమయ్యాడు. అలా
మళ్ళీ కృతయుగం ప్రారంభమైంది. ధర్మో రక్షతి రక్షితః